హాయ్, అందరికీ నమస్కారం. 1983లో ఆంధ్రప్రదేశ్లో 2 సంచలనాలు నమోదయ్యాయి. ఒకటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావటం, రెండవది చిరంజీవి టాలీవుడ్కి కింగ్గా ఆవిర్భవించడం అని చెప్పాలి. సరిగ్గా 42 ఏళ్ల క్రితం అంటే 1983 అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి సంచలనాలు నమోదు చేసింది. ఆ సినిమా పేరే ఖైదీ. ఖైదీ సినిమా చిరంజీవి గారి కెరీర్లో చూసుకుంటే గనక ఖైదీకి ముందు, ఖైదీ తర్వాత అని చిరంజీవి గారిని చూడాలి. అలాగే టాలీవుడ్లో చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని చూడాలి. ఇది చరిత్ర. ఎందుకు ఖైదీకి ముందు చిరంజీవి గారు స్టార్ కాదంటే, ఖైదీకి ముందు కూడా చిరంజీవి గారు స్టారే. కానీ ఆ స్టార్డమ్కి విపరీతమైన హైపు, మాస్ అప్పీలు ఈ సినిమాతోనే వచ్చింది. 1983లో ఈ ఖైదీ సినిమా ఒప్పుకునే నాటికి చిరంజీవి గారి సినిమాలు 61 రిలీజ్ అయినాయి. అంటే ఇది 62వ సినిమా. అప్పటికే ఆయన నేతృత్వంలో వచ్చిన, ఆయన హీరోగా వచ్చిన శుభలేఖ కావచ్చు, మగమహారాజు కావచ్చు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కావచ్చు, చట్టానికి కళ్ళు లేవు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శతదినోత్సవాలు జరుపుకున్నవే. ముఖ్యంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయితే 175 రోజులు ప్రదర్శితమైంది. సో ఇంత పెద్ద సినిమాలు కూడా చిరంజీవి గారు చేశారు. కానీ ఒక పరమ మాస్ హీరోగా, మాస్ ఎలివేషన్స్ తోటి ఆ స్టార్డమ్, ఇక జీవిత కాలానికి సరిపడా స్టార్డమ్ ఆ రకంగా నిలబెట్టడం, నంబర్ 1 ప్లేస్లో నిలబెట్టడం అనేది ఈ సినిమాతోనే జరిగిందని చెప్పాలి. అప్పటి వరకు నంబర్ 1 చిరంజీవి గారంటే కాదు, కృష్ణ గారు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నెంబర్ 1, అక్కినేని నాగేశ్వరరావు గారు నెంబర్ 2 ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా ఆయన సినిమా రంగం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్ కూడా ఆల్మోస్ట్ చరమాంకానికి చేరుకుంది, అస్తమించే దశలో ప్రయాణం చేస్తుంది. కానీ అప్పుడు మంచి స్వింగ్లో ఉన్న హీరో సూపర్ స్టార్ కృష్ణనే అప్పుడు నంబర్ 1గా ఉన్నారని చెప్పాలి. ఆ నంబర్ 1 పొజిషన్ని కైవసం చేసుకోగలగటం అనేది ఈ సినిమాతోనే సాధ్యమైంది అని చెప్పాలి. ఆ తర్వాత 1 to 10 చిరంజీవి గారే. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా చిరంజీవి గారే. ఆ సింహాసనం, అక్కడ స్వర్గంలో సింహాసనం ఇంద్రుడిది అయితే, ఈ టాలీవుడ్లో సింహాసనం చిరంజీవి గారిది అని మళ్ళీ మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు. సో చిరంజీవి గారికి వాస్తవానికి ఈ సినిమా, ఖైదీ సినిమా అనేది చిరంజీవి గారికి వెతుక్కుంటూ వచ్చింది. అంటే వరించింది, చిరంజీవి గారిని వరించి వచ్చిన సినిమా ఖైదీ అని చెప్పాలి. వాస్తవానికి ఖైదీ సినిమా చిరంజీవి గారితో తీయాలనుకోలేదు. ఒక సినిమాను తీద్దాము అనుకుని అప్పటి వరకు ఫినాన్షియర్లుగా ఉన్న తిరుపతి రెడ్డి, మేదరమెట్ల తిరుపతి రెడ్డి, నెల్లూరు వాసి, ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేసేవారు. ఆయన డాక్టర్ వృత్తిరీత్యా. ఆయన ఏమనుకున్నారంటే, మనం ఒకసారి ఎన్టీఆర్ గారితో సినిమా తీద్దాము అనుకున్నారు. 1982కు ముందు ఆ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. అంటే ఫస్ట్ సినిమా తీస్తే చిరంజీవి ఎన్టీఆర్ గారితో తీయాలని ఆయన తప్పించేవారు. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసేవారు, కానీ సొంతంగా నిర్మాతగా లేరు. నిర్మాతగా మారి ఎన్టీఆర్ గారితో సినిమా తీద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా తీయడానికి వీలు లేకుండా పోయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఆయనతో పాటుగా ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అని ఇంకొక ముగ్గురిని కలుపుకొని సినిమా తీద్దాం, కృష్ణ గారితో తీద్దాం ఈసారి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కోదండరామిరెడ్డిని అక్కడ దర్శకుడిగా ఉంచుకున్నారు. అయితే కోదండరామిరెడ్డి కూడా నెల్లూరు వాసే. ఈ నలుగురు నిర్మాతలు నెల్లూరు వాసులే. చిరంజీవి గారు కూడా ఒక రకంగా నెల్లూరు వాసి కిందే మనం జమ కట్టాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారిది నెల్లూరు. సో ఆ రకంగా నెల్లూరు వాళ్ళంతా కలిసి తీసిన సినిమా ఈ ఖైదీ అని చెప్పాలి మనం. అయితే కృష్ణ గారితో తీద్దామనుకుంటే మొదటి నుంచి కోదండరామిరెడ్డి గారి మనసులో మాత్రం చిరంజీవి గారే ఉన్నారు. ఈ చిరంజీవి గారితో సినిమా తీయాలి. ఎందుకంటే అప్పటికే ఆయనకి చిరంజీవి గారితో బాగా సింక్ అయింది. ఆల్మోస్ట్ 3-4 సినిమాలు తీశారు. న్యాయం కావాలి దగ్గర నుంచి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, శివుడు ఇట్లా కొన్ని సినిమాలు తీసున్నారు అప్పటికే. కాబట్టి చిరంజీవి అయితే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. కానీ చిరంజీవి కాదు, కృష్ణతో తీద్దామని నిర్మాతలు అడిగితే, కృష్ణతో ప్రయత్నం చేస్తే కృష్ణ గారు బిజీగా ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కోదండరామిరెడ్డి గారు చెప్పినట్టుగా చిరంజీవి గారితో తీయడానికి ముందుకు వచ్చారు. అయితే చిరంజీవి గారితో తీయడానికి ముందుకు వచ్చారే కానీ స్టోరీ ఫైనలైజ్ కాలేదట. ఏం తీద్దాం అనుకుంటే ఒక స్టోరీ చెప్తే చిరంజీవి గారికి నచ్చలేదట. ఆ తర్వాత ఫస్ట్ బ్లడ్ అనే సినిమా, సిల్వర్ స్టార్ అని నటించిన ఫస్ట్ బ్లడ్ సినిమా 1982లో రిలీజ్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా మంచి మన్ననలు అందుకుంది. ఆ సినిమా క్యాసెట్ తెప్పించుకొని చూస్తే తిరుపతి రెడ్డి అనుకున్నారట, ఇలాంటి సినిమా తీస్తే తెలుగు నేటివిటీ కాస్త మార్పులు చేసుకుని దీని స్ఫూర్తిగా సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే, అది చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి గారికి చూపించడం, వాళ్ళకి నచ్చడం, ఆ తర్వాత పరుచూరు ప్రదర్శన పిలవటం, వాళ్ళు దానికి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయటం, దాన్ని ఒక స్టోరీ రూపకల్పన చేయటం, ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో ఈ ఖైదీని నిర్మించారు.
అయితే ఫస్ట్ బ్లడ్ లో మొదటి 15 నిమిషాలు ఉండే సన్నివేశాలను ఆల్మోస్ట్ ఈ సినిమాలో కూడా పెట్టారు. అంటే ఒక చిరంజీవి గారి ఎంట్రీ సీన్ ఉంటది కదా, ఒక బ్రిడ్జ్ మీద వెళుతూ ఉంటే ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది, ఆగి ఆయన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆయనకు ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి ఎందుకంటే ఆత్మరక్షణ కోసం అంటారు. అక్కడి నుంచి ఆయన తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్లో. ఆ ఫైట్ ఇవన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించాయి థియేటర్లో అని చెప్పాలి. ఆ తర్వాత కేవలం ఈ సినిమాలో ఫైట్సే కాదండి, పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ సినిమా. ఖైదీ సినిమా చిరంజీవి గారితో తప్ప మరొకరితో తీసి ఉంటే సక్సెస్ అయ్యేది కాదు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అందులో ఫైట్స్ లో డూప్ లేకుండా చిరంజీవి గారు చేయటం సహజత్వం ఉట్టిపడేలాగా. ఆ తర్వాత డాన్సులు అంటారా ఇరగదీసేశాడు. ముఖ్యంగా రగులుతుంది మొగలిపోద భారతదేశంలో ఒక సంచలనం సృష్టించింది ఆ పాట అని చెప్పాలి. దానికి సలీం నృత్య రీతులు, అలాగే చక్రవర్తి గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం ఇవన్నీ కూడా సినిమాకి బలం ఇచ్చాయని చెప్పాలి. ఇకపోతే పరుచూరి బ్రదర్స్ రచన, సహకారం, మాటలు అవన్నీ కూడా అద్భుతంగా పేలే అనుకునేది వేరే విషయం. మొత్తం మీద మాధవి గారి ఒక హీరోయిన్గా ఆమె, ఆ తర్వాత రకరకాల క్యారెక్టర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక పేద యువకుడు తను చేసిన అప్పుని తీర్చడం కోసం కౌలుకు ఒక పొలం తీసుకుని ఆ కౌలు చేసి తీర్చాలని అనుకుంటే, అంటే అప్పటికే విద్యాధికుడైన వ్యక్తి అప్పు తీర్చడం కోసం ఊరొచ్చి అప్పు తీర్చే క్రమంలో ఎవరైతే ఉన్నత వర్గాలు ఉంటాయో ఆ వర్గాల నుంచి ఆయన ప్రతిఘటన ఎదుర్కోవటం, అక్కడి నుంచి తిరగబడి పోరాడడం అనేది ఇతివృత్తం. అయితే మొత్తం మీద అయితే ఆ సినిమా చిరంజీవి గారికి స్టార్డమ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఎంత స్టార్డమ్ అంటే ఇవాళ మనము బాహుబలి, పుష్ప ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, బాహుబలి, పుష్పాలు కూడా బలాదూర్ ఖైదీ ముందని చెప్పాలి. ఎందుకు? ఖైదీ సినిమా 25 లక్షల బడ్జెట్తోనే తీశారు. చిరంజీవి గారి రెమ్యునరేషన్ కేవలం 1,75,000 మాత్రమే ఆ రోజుల్లో. సో 25 లక్షలతో తీసిన సినిమా 4 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. సో ఇప్పట్లాగా థియేటర్లు ఎక్కువ ఉండిపోయి ఎక్కువగా ప్రింట్లు వచ్చేసి ఒకేసారి మొదటి వారమే మొత్తం దోచేసే పరిస్థితి ఏం లేదు అక్కడ. సో ఏ సినిమా అయినా కానీ 100 రోజులు ఆడితేనే దానికి డబ్బులు వచ్చేవి. సో ఇప్పుడు షోస్ ఎక్కువ వేసుకోవడం, ప్రీమియర్ లేడు, ఇవన్నీ లేవు. సో అయితే చిరంజీవి గారి సినిమా ఆ రోజు 25 లక్షల్లో తీసిన ఈ సినిమా 4 కోట్ల వసూళ్లు చేసిందంటే అది అప్పట్లో ఒక రికార్డ్ అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత చిరంజీవి గారి పారితోషికం కూడా చాలా పెరిగిపోయింది. బిగ్గర్ దెన్ ద బచ్చన్, అంటే అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఆయన ద వీక్ మ్యాగజైన్లో ఆయన ఫోటో, అంటే కవర్ ఫోటో వచ్చిందనమాట. అంటే ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికిన ఆ స్టార్డమ్ వచ్చిన సినిమా ఖైదీ అని చెప్పాలి. ఒక కంపారిజన్ చేసుకుందాము ఎంత పెద్ద హిట్ అని. ఇవాళ రోజుల్లో 4 కోట్ల రూపాయలు అంటే మనకు చాలా తక్కువ కనపడుతుంది, కానీ వాళ్ళు తీసిన సినిమా 25 లక్షలు అయితే వచ్చిన డబ్బులు 4 కోట్లు, అంటే దాదాపు 16 రెట్ల ఎక్కువ అమౌంట్ వసూలు చేసింది. సో ఇవాళ మనం బాహుబలి తీసుకుంటే కనుక బాహుబలి పార్ట్ 1 ఆల్మోస్ట్ 180 కోట్లతో తీస్తే 650 కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు 3 నుంచి 4 రెట్లు వసూలు చేసిందని చెప్పాలి. ఇకపోతే బాహుబలి 2 250 కోట్లతో తీస్తే 1800 కోట్లు వసూలు చేసింది. అంటే 7 రెట్లు ఎక్కువగా వసూలు చేసింది. పుష్ప 1 అయితే కనుక 200 కోట్లతో తీస్తే దాదాపు 300-350 కోట్ల మధ్యలో ఆగిపోయింది. అంటే దాదాపు ఒక రకంగా తీసుకుంటే 1.5-2 రెట్లు అనుకుందాం. అదే పుష్ప 2 450 కోట్లతో తీస్తే 1800 కోట్లు వసూలు చేసింది. అంటే 4 ఇంతలు, అంటే 4 టైమ్స్ అనమాట. కానీ ఇది 25 లక్షలతో ఈ సినిమా తీస్తే 4 కోట్లు, అంటే 16 రెట్లు, 16 టైమ్స్. అంటే దరిదాపుల్లో కూడా లేదు ఇది. అఫ్ కోర్స్ బాహుబలి 250 కోట్ల నుంచి 1800 కోట్లకు వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ 7 రెట్లు అనమాట. సో ఇదే గనక ఒకవేళ ఈ బాహుబలి 2తో కంపేర్ చేస్తే ఈ 250 కోట్లు అంటే ఆ రోజు 25 లక్షలు, 250 కోట్లని 25 లక్షలు 250 కోట్లు అనుకుంటే గనక అది దాదాపుగా 4,000 కోట్ల సినిమా అని చెప్పాలి. సో ఖైదీ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో 4,000 కోట్ల సినిమా. బహుశా ఆ రికార్డు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని రికార్డు అని చెప్పాలి. మొదటి ₹1,00,00,000 వసూలు చేసిన సినిమా కూడా చిరంజీవిదే, మొదటి 10 కోట్లు వసూలు చేసిన సినిమా కూడా చిరంజీవి గారిదే, మొదట ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా చిరంజీవే. సో ఆ రకంగా రికార్డుల పరంపరను ఊచకోత కోసిన హీరో ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. ఆ రకంగా ఇవాళ నభూతో నా భవిష్యత్తు, బాహుబలి పనికిరాదు, పుష్ప పనికిరాదు, అంత పెద్ద హిట్ అయింది ఖైదీ అని చెప్పాలి. సో ఖైదీ తర్వాత చిరంజీవి గారి కెరీర్ ఆశాంతం ఒక రేంజ్లో ఊపద్దుకుందని చెప్పాలి. ఆ తర్వాత ఆయనకు వచ్చిన సినిమాలు, రకరకాల సినిమాలు చూస్తే ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నంబర్ 1 స్థానం చిరంజీవి గారితే అని ఇక ఎటువంటి డౌటు లేకుండా చెప్పడం జరిగింది. ఈ ఖైదీ సినిమాని ఎవరైతే
వదిలేసుకున్నాడు కృష్ణ. అదే కృష్ణ క్లాప్ కొట్టాడు ఈ సినిమాకి వచ్చి. అదే కృష్ణ ఈ సినిమాని హక్కులు కొని హిందీలో జితేంద్ర తోటి మాధవి తోటి తీశారు. అలాగే కన్నడలో కూడా అది మళ్ళీ రీమేక్ అయింది. అట్లా పలు భాషల్లో రీమేక్ అయింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇవాళ ఆ తర్వాత అంతా కూడా చిరంజీవి గారు ఏదైనా సినిమా తీస్తే చిరంజీవి గారి సినిమా ఒకసారి చూడాలి అనే ఒక భావన, చిరంజీవి గారి సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా చూసేయాలి అనే భావన జనాల్లోకి ఏర్పడింది. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా హిందీలోకి ఒక చాలా పెద్ద ఎత్తున డబ్ అవ్వడం కావచ్చు, హిందీలోకి రీమేక్లు అవ్వడం కావచ్చు. ఇక్కడికొచ్చి చిరంజీవి గారి సినిమా అంటే చూసి ఆడియో రైట్స్, సినిమా రైట్స్ కొనుక్కొని హిందీలో తీసుకుందామని వెళ్ళిపోయేవాళ్ళు. అంత హిందీ మార్కెట్ను కూడా షేక్ చేశారు చిరంజీవి గారు అని చెప్పాలి. దానికి నాంది పలికిన సినిమా ఖైదీ అని చెప్పాలి. ఏదేమైనా 42 ఏళ్ల చరిత్ర ఈ ఖైదీ సినిమాకి. ఆ సినిమా వసూలు చేసిన వసూళ్లు ఇప్పటికీ చెరగలేనివి, చెరపలేనివి అని మనం చెప్పుకోవాలి.